పోసాని కృష్ణమురళి గారు ఎఫ్డిసి చైర్మన్, అలాగే ప్రముఖ సినీ నటులు. వారికి చాలా విషయాలు తెలుసు. మొన్ననే సంచలనాత్మకమైనటువంటి అనేక విషయాలు బయటపెట్టారు. మరి ఇప్పుడేం కొత్త విషయం, కొత్త సంచలనం ఏమన్నా బయట పెడతారని చూద్దాం. కృష్ణమురళి గారు నమస్కారం అండి. అదే నమస్కారం. నేను దానికోసం కాదు, ఇప్పుడు ప్రేక్షకులు డిమాండ్ కొన్ని వచ్చింది మీ సాక్షి కోసం. ఏంటది? మీరు క్లిప్పింగ్ చేశారు. ఎవరైనా కానీ ఇంటర్మీడియట్ నేను కూడా చదివాను. డిగ్రీ అంటే బీకామ్, పిహెచ్సి అది ఉంటుంది. ఇంటర్మీడియట్ ఒకసారి సిఈసి, ఒకసారి ఎంపీసీ, ఇది గదిన మొత్తం కరెంట్లో లేదని నాకు అనుమానం. ఈయన చెప్పినట్టుగా ఆయన 10th క్లాసే కదా మరి అబ్జెక్టివ్స్ లో పెట్టింది. అవును, 10th క్లాస్ చదివిన వాడు 2 లక్షల పుస్తకాలు చదువుతాడా? నేను ఎంఏ ఎంపీ చదివి కూడా నాకు 10 పుస్తకాలు చదవలేకపోయా. అందుకే డిమాండ్ ఏంటంటే ఆ 3 ఇంటర్మీడియట్ మరొకసారి చూపించాలన్నా ఈ జనాలకి. మీరు మళ్ళీసారి క్లిప్పింగ్ చేయమంటారా? పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే ఇప్పుడు ఈ దేశం నాశనం అయిపోతుంది బికాస్ ఆఫ్ హిందూ నాయకుల వలన అని ఒకసారి తిట్టాడు. అవును, క్లిప్పింగ్ మీకే ఉంది, వేయండి. మన పురుషత్వం మనం చూడాలి, ఎంటర్టైన్ అన్న చూడాలి. మళ్ళా ఇంకో ఒకసారి ఏం చెప్పాడు, ఈ ముస్లింలే 40 దేవాలయాలు పడగొట్టాడు. 2 చెప్పాడు అన్న క్లిప్పింగ్. ఆ 2 ఒకసారి నేను చూపించాను, అందుకే నన్ను అమరకలు తిట్టాడు. ఒకసారి వాళ్ళ ఫ్యాన్స్ తో తిట్టారు. మనవాడి గొడవలు మీరే పొందించాడు ఒకసారి. కృష్ణమురళి గారు ఇంకొక పాయింట్ కూడా ఉంది. కాపుల్ని ఆయనే తిట్టాడు, చిరంజీవిని ఆయనే అవమానించాడు. మళ్ళీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు అవమానిస్తారని చెబుతాడు. చేతులు కట్టు జగన్ గారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకున్నాడు మా అన్నని చెప్పి తిట్టింది ఎవరు? ఆయనే కదా. ఇప్పుడేమో వీళ్ళేదో అవమానించినట్టు చెబుతాడు. విచిత్రంగా తల్లిని దూషించారని చెప్పింది ఆయనే కదా. నా గుండు కొట్టించారని ప్రచారం చేశారని చెప్పింది ఆయనే కదా. ఏమిటి అసలు ఆయనలో ఉన్నటువంటి వైదీపీ భావం ఏమిటి? మీరు సినిమాల్లో కలిసి పనిచేశారు కదా, సినిమాల్లో కూడా ఇట్లాగే ఉంటాడా? అది కాదన్నా, వాళ్ళ అమ్మ తిట్టారు అన్నాడే, అది అమ్మకన్నా అది ఎందుకు చెప్పమంటారా? ఇతను ఎవరిని, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ నాన్నని, పవన్ కళ్యాణ్ అమ్మను తిట్టారు చెబితే ఆయనకి సానుభూతి వస్తుంది కాపు కులంలో. ఎందుకంటే ఆయన మొన్న అన్నాడు జగన్ గారిని, ఏమో జగన్ గారు రాయి తనే తాను గుర్తించుకున్నాడేమో, ఎట తెలుసు అది అబద్ధమేమో. అదిగో అప్పుడు నేను ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నా, నువ్వు మీ అమ్మని ఎవరు తిట్లా, నువ్వే 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇచ్చి మీ అమ్మని తిట్టించుకున్నావేమో అలా చేసి కర్రీ వైసీ బర్ని. ఇలాగా పిచ్చి మాటలు, ఇలాంటి పిచ్చి వాడికి కాపు కూడా అండగా ఉండకుండా ఉండాలంటే మీరు చేయాలి. వాడు ఇంకా నిర్ణయించుకుంటారు కరెక్ట్ గా. రైట్.